శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈ రోజు నుంచి మనం 13వ అధ్యాయం నుండి క్షేత్రజ్ఞ విభాగ యోగము అనే అంశంతో ఉన్నటువంటి ఈ అధ్యాయాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. మనం భక్తి యోగం పూర్తి చేసుకున్నాం. భక్తి యోగంలో పరమాత్మ చివరిగా చెప్పిన విషయం అద్భుతమైన విషయం, దాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు చివరిగా చెప్పింది ఏంటి? ధర్మ్యామృతమిదం. మనకు ఆ భక్తి యోగంలో భక్తుడు తనకి ఎలాంటి లక్షణాలు కలిగిన వాడు తనకి ఇష్టమో అనే విషయాన్ని చక్కగా 35 లక్షణాలు చెప్పేశాడు పరమాత్మ. చెప్పిన తర్వాత ఎవరైతే నన్నే లక్ష్యంగా పెట్టుకుంటాడో అది కూడా శ్రద్ధ, అనన్యమైన భక్తి, తననే లక్ష్యంగా పెట్టుకోవడం, శ్రద్ధ కలిగి ఉండడం, ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళే నాకు ఇష్టడని చెప్పేశారు. దాన్నే కొనసాగిస్తున్నారు ఇప్పుడు ఈ అధ్యాయంలో కూడా. కాకపోతే దీనికి పెట్టిన పేరు క్షేత్రజ్ఞ విభాగ యోగము. క్షేత్రం అంటే ఏంది, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, విభాగ యోగం అంటే ఏందో తెలుసుకొని లోపలికి పోదాం. మనకు పరమాత్మ చెప్తున్న విషయం, క్షేత్రము అంటే మామూలుగా అర్థం ఏంటంటే క్షేత్రం అంటే పొలం. మనం పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చామని చెప్తుంటాం. అంటే పుణ్యమైన ప్రదేశాలని అర్థం, భూప్రాంతం అని అర్థం. ఆ భూప్రాంతము ఎందుకు పవిత్రమైందని అర్థం. అలాగే మా పొలము ఎందుకు ఉపయోగించుకుంటాం? మనం విత్తనాలు నాటి పంటలు పండించుకోవడం కోసం మనం పొలం వాడుకుంటాం. అలాగే ఈ క్షేత్రం అన్నప్పుడు పొలం ఏదట అంటే మన శరీరమే క్షేత్రం. ఈ శరీరాన్ని ఎందుకు అలా చెప్తున్నారు పరమాత్మ? మనకు లలితా శాస్త్రంలో కానీ విష్ణు శాస్త్రంలో కానీ అన్నింటిలో కూడా ఈ పదాన్ని మనకు పరిచయమే. క్షేత్రజ్ఞ పాలిని క్షయ వృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. ఇవన్నీ మన లలితా శాస్త్రంలో మన విష్ణు శాస్త్రాలు కూడా ఉన్నాయి. ఇంక ఇక్కడ ఉండేది మాత్రం మనకు ఉపనిషత్తుల యొక్క సారాంశం, తత్వమసి అనే విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు ఈ అధ్యాయంలో. కాబట్టి క్షేత్రం అంటే పొలంలో విత్తనం నాటితే ఆ విత్తనం తర్వాత పంటలు పండి ఆ పంటలతో మనం సుఖం అనుభవిస్తాం, ఫలితం అనుభవిస్తాం. అలాగే మన శరీరం అనే క్షేత్రం, ఈ శరీరాన్ని క్షేత్రం అంటున్నారు. ఈ శరీరం అనే క్షేత్రంలో మన కర్మ బీజాలు నాటుకుంటున్నాం. అంటే పుణ్యం పాపం అనే కర్మలు, అంటే ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు అనేటువంటి ఆ కర్మ బీజాలు నాటుకొని ఈ శరీరం తెచ్చుకొని దీని ద్వారా మనం పంటలు పండించుకుంటాం, అనుభవం తెచ్చుకుంటున్నాం. కానీ ఈ అనుభవం తెచ్చుకుంటుంటే ఎల్లకాలము ఇంకా పుట్టడం చావడం అనే సంసారంలో పూర్తిగా చస్తూ ఉంటాం. అలా కాకుండా ఈ క్షేత్రం, ఈ శరీరం అనే దాంతో కూడా ఈ శరీరాన్ని సాధనకు ఉపయోగించుకొని ఈ శరీరంతోనే మోక్షం, బతికుండంగానే జీవన్ముక్తులు కావాలి అని అర్థం. జీవన్ముక్తులు కావడానికి ఆధారం ఈ శరీరం, ఇది క్షేత్రం. మనం దున్ని విత్తనం నాటి ఆ పొలం ఏ పంట, మోక్షం అనే పంట పండించుకోవాలి. అలా పండించుకోవడానికి జ్ఞానం అనే విత్తనాన్ని నాటుకోవాలి. అది ఎలా నాటాలి, ఎలా చెయ్యాలి అనే విషయాన్ని మనకు ఈ అధ్యాయంలో చెప్పబోతున్నారు. ఇంకా క్షేత్రం అని శరీరాన్ని అంటున్నారు. క్షేత్రం అంటే మన శరీరం మనల్ని రక్షిస్తుంది. అంటే ఈ శరీరం ఉండబట్టే ఇంద్రియాలు, మనకి మనస్సు, బుద్ధి, ఇంకా మళ్ళీ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం, 3 శరీరాలు, వీటితో కూడింది ఈ శరీరం. వీటన్నిటి ద్వారా మనం ప్రపంచంలో ఎలా మెలగాలో, ఎలా జీవించాలో తెలుసుకుంటున్నాం, అనుభవిస్తున్నాం. కష్టము సుఖము అన్నీ అనుభవిస్తున్నాం మనం. కాబట్టి ఆ విధంగా ఉన్నట్టు ఈ శరీరమే సమస్త జీవరాశి ఉండొచ్చు, అన్నిటికీ శరీరాలు ఉన్నాయి. కానీ ఆ శరీరాలు సాధనకు పనికిరావు. కానీ మానవ జన్మ మాత్రమే, మానవ శరీరం మాత్రమే మనకు మోక్షానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మోక్ష సాధనకు ఉపకరించే ఉపకరణం ఈ శరీరం. కానీ ఈ శరీరాన్ని లోపల కూర్చొని దర్శిస్తున్నవాడు ఇంకోడున్నాడు, అతడే క్షేత్రజ్ఞుడు. క్షేత్రమైన ఈ శరీరాన్ని
క్షేత్రజ్ఞుడైన వాడు చూస్తున్నాడు. ఎలా చూస్తున్నాడు? క్షేత్రం, ఈ శరీరం అనే క్షేత్రం ఏమవుతుంది? క్షీణిస్తూ ఉంటుంది, రోజు రోజుకి వ్యయమైపోతుంటుంది, ఖర్చు అయిపోతుంటుంది. మనం చిన్నప్పుడు ఉన్నట్టుగా పెద్ద కొద్దిగా ఉండం. శరీరానికి వికారాలు ఉంటాయి, మార్పులు ఉంటాయి. అలాగే శరీరం క్షీణించిపోతూ ఉంటుంది. కాబట్టి తాను రక్షించుకోవడం కోసంగా ఈ ఇంద్రియాలు అన్నీ మనకు సహకరిస్తూ ఉంటాయి. శరీరం తనను తాను రక్షించుకుంటూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలని ఈ క్షేత్రం కలిగి ఉంటుంది. కలిగి ఉందని ఎవరు తెలుసుకుంటున్నాడు? క్షేత్రజ్ఞుడు తెలుసుకుంటున్నాడు లోపల కూర్చొని. తెలుసుకునే వాడిని క్షేత్రజ్ఞుడు అంటారు. క్షేత్రం గురించి తెలిసిన వాడినే క్షేత్రజ్ఞుడు అంటున్నారు. దాన్ని విభాగ యోగం అని చెప్తున్నారు. విభాగ యోగం అంటే ఈ రెండు కలిసిపోయి ఉన్నాయి. క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఇద్దరు కలిసే ఉన్నారు. కలిసిపోయిన వాళ్ళని విభాగం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారంటే ఈ శరీరంతో మన ప్రపంచ విషయాలతో మునిగినంత కాలం మనకు మళ్ళీ పుట్టుక మరణం అనే ఉంటాయి. కానీ అలా కాకుండా ఇదే శరీరాన్ని సాధనగా ఉపయోగించుకొని ఈ క్షేత్రజ్ఞుడు పరమాత్మ గురించి తెలుసుకుంటే, ఏ విధంగా తన శరీరం గురించి తెలుసుకున్నాడో అలాగే పరమాత్మ గురించి తెలుసుకుంటే, ఆ జ్ఞానం వస్తే వాడిక్కడే జీవన్ముక్తుడైపోతాడు. అది మన గురించి చెప్పడమే ఈ విషయం. కాబట్టి ఆ విధంగా అది సాధించడం కోసమే ఈ యొక్క విభాగం చేస్తున్నాడు. ఏ విభాగం చేస్తున్నాడు? క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటే 2 విభాగాలు చేశాడు. ఈ విభాగాల గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకుంటే కదా దాని స్వభావం ఏంది, దాని లక్షణాలు ఏంది, క్షేత్రం యొక్క లక్షణాలు ఏంది, దాని స్వభావం ఏంది, క్షేత్రజ్ఞుని యొక్క స్వభావం ఏంది, దాని లక్షణాలు ఏంది, అవి అంతా మనం పూర్తిగా తెలుసుకుంటే మనం సులభంగా మోక్షాన్ని పొందవచ్చు. ఇప్పుడు పాలు నీరు కలిపేస్తున్నాయి. హంస ఏం చేస్తుంది? పాలను మాత్రమే స్వీకరిస్తుంది, నీటిని వదిలేస్తుంది. అలాగే మనము కూడా మన కర్మ బీజాలు తెచ్చుకున్నాం కదా, పాపం పుణ్యం అనే కర్మలు తెచ్చుకున్నాం. వాటితో కలిసి ఈ యొక్క శరీరంతో కలిసి ఈ క్షేత్రజ్ఞుడు అనేవాడు క్షేత్రంతో కలిసిపోయేసేసి ప్రపంచ విషయాల్ని అనుభవిస్తున్నాడు. 2 కలిసి మిక్స్ చేసి తాగుతున్నాడు పాలు. కానీ అలా కాకుండా పాలు ఒకటే తీసుకుంటే మోక్షం వస్తుంది, అంటే జీవన్ముక్తుడు అవుతాడు. బతికుండగానే, మరణించిన తర్వాత కాదు. ఆ జ్ఞానం వస్తేనే ఆ హంస ఏంది, తన వివేకాన్ని ఉపయోగించి పాలను గ్రహించేసింది. అలాగే మనం కూడా జ్ఞానాన్ని గ్రహిస్తే ఈ క్షేత్రం అంటే ఏంది, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు అనే జ్ఞానం మనకు వస్తే మనం కూడా జీవన్ముక్తులం కావచ్చు. అటువంటి జ్ఞానం అందిస్తుంది. కాబట్టి ఈ యొక్క అధ్యాయానికి క్షేత్రజ్ఞ విభాగ యోగము అని పేరు పెట్టారు. ఇప్పుడు మనకి ఇందులో ఈ యొక్క అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చాలా అద్భుతంగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇందులో మొదటి శ్లోకంగా చెప్పింది చాలా వాటిలో లేదు, ఇది తర్వాత చేర్చబడింది అంటారు. ఎందువల్లంటే ఈ యొక్క పరమాత్మ చెప్పేటప్పుడు భక్తి యోగం చెప్పిన తర్వాత ఆయనే చెప్పుకుంటూ పోతున్నారు. ఎందువల్ల? అర్జునుడు అడిగిన 2 ప్రశ్నలు అడిగాడు. సాకారము ప్రకారంగా ఉపాసన చేసేవాళ్ళు గొప్పవాళ్ళ, నిరాకార తత్వాన్ని పట్టుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అడిగినప్పుడు ఆయన భక్తి యోగంలో ఏం చెప్పాడు? ఆయన పరమాత్మ సాకారం పోవడం సులభం, దాంట్లో కూడా కష్టాలు ఉన్నాయి. కష్టమైన దానికి ఏం చెప్పాడు? చివరిగా కర్మఫల త్యాగం చేసినా కూడా సాధ్యమే, అభ్యాసం చేస్తే సాధ్యమవుతుంది, సగుణ సాకారం కూడా ముక్తి మోక్షానికి దారితీస్తుంది అని చెప్పారు. కానీ నిర్గుణ నిరాకార తత్వం గురించి అక్కడ ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడు? శరీరంతో ఎవరైతే తాదాత్మ్యం చెంది ఉంటారో అటువంటి వాళ్ళకి నిరాకార తత్వం అర్థం కాదు, అందుకోలేరు అని చెప్పారు. ఇప్పుడు ఆ విషయాన్ని నిరాకార తత్వం ద్వారా ఏ విధంగా తెలుసుకోవాలి పరమాత్మను, మనలోనే కూర్చున్న పరమాత్మ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడి నుంచి మనకు పూర్తిగా వివరించబోతున్నారు. కాబట్టి అలాగా ఆయన కంటిన్యూషన్ చెప్పుకుంటూ వస్తున్నారు. మధ్యలో అర్జునుడు మాట్లాడడానికి అవకాశం లేదు. ఏ పాయింట్ చెప్పారో దాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇక్కడ అర్జునుడి ప్రశ్నించడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ మనకి అర్జునుడు చెప్పినట్టుగా ఒక శ్లోకం కనిపిస్తోంది. కానీ ఆయన చెప్పింది ఏంటంటే ఈ అధ్యాయం మొత్తంలో ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ కలిపి ఒక శ్లోకంగా చెప్పారు. కానీ అది ఎంతవరకు సమంజసం అన్నప్పుడు సందేహం వస్తుంది. అర్జునుడు అడగడానికి అవకాశం లేదు ఇక్కడ. కానీ ఇక్కడ ఇచ్చే కొన్ని పుస్తకాల్లో ఉంది కాబట్టి మనం ఊరికే చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి
జ్ఞానం జ్ఞేయం చ కేశవ. ఓ కేశవ, ఓ స్వామి, నేను అడుగుతున్నాను. ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, జ్ఞేయము, వీటన్నింటి గురించి తెలుసుకోవాలని కోరుతున్నాను అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం. అంటే ఈ అన్ని అంశాలు ఈ యొక్క అధ్యాయంలో ఉన్నాయని అర్థం అన్నమాట. ఆ ప్రకృతి ఏంటంటే ఏంది, పురుషుడు అంటే ఎవరు, ఆ క్షేత్రం ఏంది, ఆ క్షేత్రజ్ఞుడు ఎవరు, ఆ యొక్క జ్ఞానం ఏంది, జ్ఞేయం ఏంది, ఇవన్నీ విషయాలు ఈ యొక్క అధ్యాయంలో ఉన్నాయి. అవి అడిగినట్టుగా ఒక ప్రశ్న అర్జునుడు అడిగినట్టుగా ఇంకా చెప్పబడింది. కానీ నిజానికి చాలా పుస్తకాల్లో ఈ యొక్క భాష్యాల్లో ఎక్కడ ఈ యొక్క శ్లోకం లేదు. కాబట్టి మనం రెండో శ్లోకం నుంచి చెప్పుకుందాం. అది మొదటి శ్లోకానికి అర్థం చెప్పినట్టే. ఇప్పుడు మొత్తం రెండో శ్లోకం కదా. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. పరమాత్మ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇదం శరీరం కౌంతేయ. ఇదం శరీరం అంటే ఈ చూస్తున్న శరీరం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం చూస్తున్నాం మన శరీరాన్ని, మన శరీరం కనిపిస్తోందిగా. కనిపించే ఈ యొక్క శరీరంలో కనిపించే శరీరం ఏదైతే ఉందో, కౌంతేయ, ఓ కుంతి పుత్రుడా, ఓ అంటే వాత్సల్యంతో పిలుస్తున్నాడు. ఎంతో చనువు ఉంది కృష్ణ పరమాత్మకి, అర్జునుడికి. కాబట్టి అందులో కుంతీదేవి మహాభక్తురాలు కృష్ణ పరమాత్మకి. అందుకనే అటువంటి కుంతి పుత్రుడైన ఓ అర్జున, క్షేత్రమిత్యభిధీయతే, ఈ కనిపించే ఈ శరీరాన్నే క్షేత్రం అని చెప్తారయ్యా అని ఎవరు చెప్తారట? ఎవరైతే తత్వం తెలుసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు చెప్తారట. అంటే ఆయన జగద్గురు, ఆయన చెప్తున్నాడు. కానీ ఎలా చెప్తున్నాడు అంటే, మనకి ఏ విధంగా జగద్గురువులు ఎలా ఉంటారంటే, శాస్త్రంలో ఏం చెప్పారో అది చెప్తారు, శాస్త్రంలో కూడా గురువులు ఏం చెప్పారో అది చెప్తారు. కాబట్టి ఈయన కూడా ఇంతకుముందు చెప్పిన వాళ్ళు, ఈ జ్ఞానం తెలుసుకున్న వాడు ఎవరున్నారో, తత్వం తెలుసుకున్న వాడు ఎవరున్నారో వాళ్ళు చెప్తున్నారయ్యా అని విషయంగా చెప్తున్నారు. ఎంతటి పీఠాధిపతులైనా ఎవరైనా సరే గురువులు చెప్పింది చెప్తారు. దానికి మనకు సాక్ష్యం కావాలి. అందరు నమ్మరుగా అన్ని విషయాలు. నమ్మాలంటే మనకు శాస్త్రం ప్రమాణం, శాస్త్రము, గురువులు, గురువాక్యాలు ప్రమాణం. కాబట్టి ఈయన కూడా చెప్తున్నారు. ఎవరైతే ఈ తత్వజ్ఞానం తెలుసుకున్నారో వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ కనిపించే దేహమే క్షేత్రం అని చెప్పారు. ఏతజ్జో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇత్తద్విదః. ఎవరు చెప్తున్నారు? ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారట? ఏతజ్జో వేత్తి తం ప్రాహుః, దేన్ని గురించి అయితే తెలుసుకుంటున్నారో, ఈ కనిపించే ఈ దేహం గురించి ఎవరైతే తెలుసుకుంటున్నాడో, శరీరంలో కూర్చొని తెలుసుకునేవాడు ఎవరున్నాడో అతడే క్షేత్రజ్ఞ, క్షేత్రజ్ఞుడు అని చెప్పి ప్రాహు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఈ తత్వ విచారణ చేసిన వాడంతా, తెలుసుకున్న జ్ఞానం తెలుసుకున్న వాడంతా కూడా చెప్తున్నారు అనే విషయాన్ని. అంటే మొదటి శ్లోకంలో నేను చెప్పారు, క్షేత్రం అంటే ఏంది, క్షేత్రజ్ఞుడు అంటే ఏంది అని చెప్పేసేసాడు. విభాగం చేసి చెప్పేస్తున్నాడు. మొట్టమొదటి ఏం చెప్తున్నాడు? క్షేత్రం అంటే శరీరము, ఈ శరీరాన్ని దర్శించేవాడు ఎవరున్నాడో వాడే క్షేత్రజ్ఞుడు అని మొదటి శ్లోకంలో సులభంగా అరటిపండు వలిచిపెట్టినట్టు చెప్పేస్తున్నాడు. అంటే మనం ఏదో ఆ క్షేత్రజ్ఞుడు అంటే ఎవరో అనుకుంటామని, ఆ క్షేత్రం అంటే ఏందో అనుకుంటామని, అలా కాదు. క్షేత్రం అంటే ఈ కనిపించే శరీరమే, పంచభౌతికమైన ఈ శరీరమే క్షేత్రం. ఇదే ఒక పొలం. ఈ పొలాన్ని అజమాయిషి చేస్తున్నవాడు ఎవరో, చూస్తున్నవాడు ఎవరో వాడే క్షేత్రజ్ఞుడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు మొదటి శ్లోకంలో. ఇలా చెప్పడం వల్ల మనకేం తెలుస్తున్నది? అప్పుడు మనకి ఇంకా అనేక సందేహాలు వస్తాయి. ఎందుకు క్షేత్రం అంటున్నారు ఈ శరీరాన్ని? దాని లక్షణాలు ఏంది? ఆ క్షేత్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఏంది? అలా ఎందుకు అంటున్నారు? ఇవి ఎన్నో విషయాలు సందేహాలు వస్తాయి. అవన్నీ తర్వాత శ్లోకాల్లో పూర్తి చేయబోతున్నారు కృష్ణ పరమాత్మ. కాబట్టి మొట్టమొదటి అసలు విషయం చెప్పేశాడు. నేను ఎందుకు ఈ యొక్క చాప్టర్లో పెట్టిన పేరేందో, ఆ క్షేత్రం ఏంది, ఆ క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు చెప్పేశాడు. రెండో శ్లోకం, మూడో శ్లోకం, మనం మొదటి శ్లోకం కూడా చెప్పుకున్నాం కాబట్టి. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం ఏతజ్ఞానం మతం మమ. పరమాత్మ చెప్తున్నారు ఇంకా,
క్షేత్రజ్ఞం ఈ యొక్క శరీరం, క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఆ శరీరాన్ని చూస్తున్న ఆత్మస్వరూపం ఎవరు ఉన్నారో, జీవాత్మగా ఎవరున్నారో ఆయన. చాపి మాం విద్ది, అతడు నన్నుగా తెలుసుకో. నువ్వేం తెలుసుకోవాలి? ఆ క్షేత్రజ్ఞుడు ఎవరు అనుకుంటున్నావేమో, ఆ క్షేత్రజ్ఞుడు నేనే. సర్వ క్షేత్రేషు భారత, అన్ని క్షేత్రములు, క్షేత్రం అంటే శరీరాలు, అన్ని శరీరాల్లో ఉన్నది కూడా క్షేత్రజ్ఞుడే. ఆ క్షేత్రజ్ఞుడు నేనే. క్షేత్రజ్ఞయోర్ జ్ఞానం, క్షేత్రం అంటే ఏంది, క్షేత్రజ్ఞుడు అంటే ఏంది అనే జ్ఞానం ఎవడైతే తెలుసుకుంటాడో, ఏతద్ జ్ఞానం మతం మమ, ఎవరైతే ఈ యొక్క క్షేత్రం అంటే ఏంది, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, ఈ విషయాన్ని క్షుణ్ణంగా ఎవరు తెలుసుకుంటారో, ఈ జ్ఞానం తెలుసుకుంటాడో వాడే నా దృష్టిలో జ్ఞాని. కాబట్టి అదే నిజమైన జ్ఞానం, అది తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అంటే మనం ఎన్ని విద్యలు నేర్చుకుని లౌకికంగా ప్రపంచంలో ఎన్నో విద్యలు తెలుసుకున్నా కూడా అవన్నీ ఈ జ్ఞానం ముందు సాటిరావు. మనం జ్ఞానం అనుకుంటున్నాం, అలౌకికంగా బ్రతకడానికి కోసమే అన్ని విద్యలు ఉన్నాయి. అన్ని విద్యల కన్నా అదే కదా మన ప్రహ్లాదుడు చెప్పాడు, విద్యలోని సారమెల్ల గ్రహించి తండ్రి అని చెప్తాడు. ఆ సారమేంది? ఈ శరీరంతో తాదాత్మ్యం చెందకుండా ఉండే జీవాత్మకుని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం, అసలైన విద్య. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఈ విద్య చాలా గొప్పది. ఏ విద్య గొప్పది? ఎవరైతే క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుడి గురించి తెలుసుకుంటారో సంపూర్ణంగా, వాడికి ఉన్న జ్ఞానమే నిజమైన జ్ఞానం అని నా మతం, నా అభిప్రాయం అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే అభిప్రాయం అంటే ఏమని అర్థం? నిజంగా తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే ఇది ఒక్కటే అసలు. అన్నిటికన్నా గొప్ప విద్య ఏంటంటే ఇదే. అది లేని వాళ్ళంతా అవిద్యావంతులు. అదే సౌందర్యంలో మనకు ఆదిశంకరాచార్య చెప్పారు, అవిద్యానామంత తిమిర మిహిర ద్వీప నగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతి జరీ. మనకేం కనిపిస్తోంది? జడమైన ఈ దేహం కనిపిస్తోంది, ఈ దేహాలతో ఉండే ప్రపంచం కనిపిస్తోంది. ఇదంతా జడమే, కానీ మనకి అలా అనిపించడం లేదు. మనకు కనిపించేదంతా జడం అని అనిపించడం లేదు. నిజానికి ఈ జడంగా ఉన్న వాటిని అన్నింటి లోపల చైతన్యంగా కూర్చున్నవాడు ఎవరో అతడే క్షేత్రజ్ఞుడు. అతనుంటేనే మనకు తెలుస్తున్నారు. మన శరీరం మొత్తం ఆయన తల వెంట్రుక నుంచి కాలి గోరు దాకా వ్యాపించి లోపల కూర్చొని తిరుగుతున్నవాడు ఆ చైతన్యం, ఆ క్షేత్రజ్ఞుడు. ఆ క్షేత్రజ్ఞుడు లేకపోతే, క్షేత్రజ్ఞుడు ఉంటే ఇది శివం, లేకపోతే ఇది శవం, ఈ శరీరం. కాబట్టి క్షేత్రజ్ఞుడే మనకు చైతన్యం ఇస్తున్నాడు ఈ శరీరానికి. అంటే ఇది జడమే, ఈ జడమైన దాంట్లో కూర్చొని నడిపిస్తున్నవాడు ఆ క్షేత్రజ్ఞుడే. కాబట్టి ఈ క్షేత్రం ఏందో, క్షేత్రజ్ఞుడు ఎవరో, ఇది పూర్తిగా ఎవరు తెలుసుకుంటాడో వాడే నిజమైన జ్ఞానం తెలుసుకున్నవాడు అని చెప్పి పరమాత్మ ఈ యొక్క శ్లోకం ద్వారా తెలియజేశారు. ముందు శ్లోకమేమో క్షేత్రం అంటే ఏంది, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరో చెప్పేశాడు. తర్వాత శ్లోకం వచ్చేసరికి ఈ క్షేత్రజ్ఞుడు నేనేం తెలుసుకో ముందు చెప్తున్నాడు ఫస్ట్. అంటే క్షేత్రజ్ఞుడు అంటే ఏంది? విశ్వమంతా వ్యాపించిన విశ్వరూప సందేశం యోగం చెప్పాడు, విభూతి యోగం చెప్పారు. విభూతి యోగంలో నేను కాందంటూ ఏమి లేదని చెప్పేశాడు. అంతటా వ్యాపించాడు వాసుదేవ, అంతటా వ్యాపించున్నాడు, ఏం లేదు. ఆయనే అంతటా వ్యాపించి కూర్చోన్నాడు, అన్ని శరీరాల్లో తానే కూర్చోన్నాడు. అందుకే చెప్పేశాడు సర్వక్షేత్రేషు, అన్ని జీవరాశుల్లో ఉండే అన్ని శరీరాల్లో నేనే కూర్చోన్నాను, నన్నే తెలుసుకో. ఆ కూర్చున్నవాడే క్షేత్రజ్ఞుడు, అది కూడా తెలుసుకోవాలి. కాకపోతే ఆ క్షేత్రం ఏంది, ఆ క్షేత్రజ్ఞుడి లక్షణాలు ఏందో, దాని జ్ఞానం ఏందో అది నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడే నువ్వు సంపూర్ణంగా జ్ఞానం తెలుసుకున్న వాడివి నా దృష్టిలో అని ఈ యొక్క శ్లోకంలో చెప్పేశారు. ఇంకా 4వ శ్లోకం. తక్షేత్రం యచ్చ యాదృక్ష యద్వికారి యతశ్చ యత్ సచయో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఇంకా చెప్తున్నారు, ఆయన చెప్పేస్తారట అన్ని విషయాలు. ఏం చెప్తారట? తక్షేత్రం, ఈ శరీరం అంటే ఎందుకు చెప్తారట. యచ్చ, ఏదైతే ఉందో, ఏదైతే కనిపిస్తున్న శరీరాలు అయితే ఉన్నాయో ఆ శరీరం చెప్తారట. యాదృక్ష, అది ఎటువంటిదో, దాని స్వభావం ఎటువంటిదో ఆయన చెప్తారట. యద్వికారి, దానికి ఏం మార్పులు ఉంటాయి, ఆ శరీరం ఎలా వచ్చింది, ఆ శరీరంలో ఉండే మార్పులు ఏంటి అనే విషయం కూడా పరమాత్మ చెప్తారట.
యతశ్చ యత్, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అనే విషయం కూడా చెప్తారట. మరియు సచయో యత్ ప్రభావశ్చ, మరి ఆ శరీరాన్ని ప్రభావితం చేస్తున్న వాడెవరు, దాంట్లో కూర్చున్న క్షేత్రజ్ఞుడు ఎవరు, అతని యొక్క లక్షణాలు ఏంది, అతని స్వభావం ఏంది, అతని ప్రభావం ఏంది, ఇవన్నీ విషయాలు ఆయన చెప్తారట. తత్ సమాసేన, సారభూతమైన ఈ విషయాన్ని నేను తెలియజేస్తాను. ఏం తెలియజేస్తారంటే మనకి ఆ క్షేత్రం అంటే ఏంది, ఆ క్షేత్రం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పుట్టింది, ఎలా ఉంది, దాని స్వభావం ఏంది అని చెప్తాట. దాని వికారాలు, దాని మార్పులు ఎందుకు చెప్తాట. అలాగే ఆ శరీరంలో కూర్చున్న క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నాడో, ఆ జీవాత్మ ఎవరైతే ఉన్నాడో, అతను ఎలా, అతని ప్రభావం ఏంది ఆ శరీరం మీద, అతడు ఎలా ఉన్నాడు, ఈ విషయాన్ని కూడా సారభూతంగా, సంపూర్ణంగా, సమగ్రంగా అని చెప్తున్నారు. సంగ్రహంగా కాదు, పిండి రసం పిండి చెప్తాట. తత్సమాసేనమే, నా చేత శృణు, చెప్పబడుతోంది విను, ఇది తెలుసుకో అని అర్జునుడు చెప్తున్నాడు. అర్జునుడు చెప్తున్నాడా, మనకు చెప్తున్నాడు. అర్జునుడిని అడ్డంగా పెట్టుకొని మనకి ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నారు పరమాత్మ. కాబట్టి ఇప్పటిదాకా సగుణ సాకారంతో ఎలా అర్చించాలి అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. తనకి ఎవరు ఇష్టమో చెప్పాడు. ఉపాసన పద్ధతి, ఉపాసన చేసేవాడు ఎలా ఉండాలి, వాడు నాకు ఎలా ఇష్టంగా ఉంటాడు, ఏ యొక్క లక్షణాలు కలిగి ఉంటే నాకు ఇష్టం అని చెప్పి భక్తి యోగన చెప్పాడు. విభూతి యోగన తన విభూతి చూపించాడు, విశ్వరూప సందర్శన చూపించాడు. ఇప్పుడు ఆయన తత్వాన్ని, నిరాకార తత్వాన్ని మనం తీసుకెళ్తున్నారు. అంటే మనలోనే కూర్చున్న పరమాత్మ ఎలా ఉన్నారు, అతని లక్షణాలు ఏమిటి, మనలో ఉన్న ఈ శరీర లక్షణాలు ఏంటి, ఈ శరీరంతో మనం ప్రపంచంతో తిరుగున్న మనల్ని పరమాత్మ వైపు తిప్పడానికి కోసంగా ప్రయత్నం చేస్తున్నారు. మన చేత సాధన చేయడానికి సిద్ధపడ్డారు. అందులో భాగంగా ఇప్పుడు మనకు క్షేత్రమని, క్షేత్రజ్ఞుడని 2 కొత్త పేర్లు చెప్తున్నాడు. కానీ ఇంతకుముందు చెప్పిన పేర్లు, కానీ ఇప్పుడు ఇంకా పూర్తిగా చెప్పుకుంటూ పోతున్నారు. ఈ పేర్లు చూపిస్తూ, పేర్ల ద్వారా మనకు ఆ ఆత్మస్వరూపంగా తను ఎలా కూర్చో ఉన్నాడో, ఎలా నడిపిస్తున్నాడు శరీరాన్ని అనే విషయాన్ని కూలంకషంగా చెప్పబోతున్నారు. అంటే అరటిపండు ఒలిచిపెట్టి మన నోట్లో పెడతాం, మన నవలడం ఆలస్యం. కానీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ ఆత్మతత్వాన్ని మనం ఇప్పుడే అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క అధ్యాయం ద్వారానే మొత్తం ఆయన చెప్పినట్టు ఎట్లయితే తెలుసుకుంటాడో, క్షేత్రం గురించి, క్షేత్రం గురించి ఎవరు తెలుసుకుంటాడో అదే నిజమైన జ్ఞానం అని చెప్పేశాడు. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని అందించడం కోసంగా మనకు సిద్ధపడుతున్నారు పరమాత్మ. కాబట్టి మనం కూడా అందిపుచ్చుకొని దాన్ని అభ్యాసం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. ఈ యొక్క భగవద్గీత అంతా అభ్యాసం గురించే. అంటే పరమాత్మ ఏం చెప్తున్నారో అది మనం చేయమని చెప్పి సూచన చేస్తున్నారు. కాబట్టి ఆ లక్ష్యాన్ని మనం కూడా అందుకొని మనం కూడా మోక్ష సాధనకు ఉపయోగపడే సాధనమైన ఈ శరీరంలో ఏమి ఉందో, శరీరంలో ఉన్న పరమ జీవాత్మ ఎలా ఉన్నాడో, ఈ జీవాత్మ ద్వారా మన ప్రపంచ విషయాలు కాకుండా పరమాత్మ విషయాన్ని ఎలా తెలుసుకోవాలో, ఈ విషయాల గురించి మనం కూలంకషంగా రాబో శ్లోకాల్లో తెలుసుకుంటాం. కానీ మన చిటికెన వేలు పట్టుకొని జాగ్రత్తగా అడుగు వేయించి తీసుకెళ్తున్నాడు. తత్ త్వం అసి, తత్ ఆ పరమాత్మ, త్వం నీవు, అసి అయి ఉన్నావు అనే విషయాన్నే ఇక్కడ రుజువు చేయబోతున్నారు. అంటే మహావాక్యాల్ని మనకి ఆచరణలో తీసుకొచ్చి చూపించబోతున్నారు. ఆ జ్ఞానాన్ని మనకి ఇవ్వబోతున్నారు. అందిపుచ్చుకునే జ్ఞానం ఇదే ఆధ్యాత్మ విద్య, ఇదే మోక్ష సాధన విద్య. ఇటువంటి విద్యను మనకు ప్రసాదించబోతున్నారు పరమాత్మ ఈ యొక్క అధ్యాయంలో. కాబట్టి దీనికి క్షేత్రజ్ఞ విభాగ యోగం అని పేరు పెట్టేశారు. పేరు పెట్టడమే కాదు, దానికి తగినట్టుగా అన్ని చూపించుకుంటూ విభజన చేసి చూపిస్తూ పోతున్నాడు, ఇలా ఉంటుంది అని చెప్పేసి. ఇంత అద్భుతమైన విషయాన్ని పరమాత్మ మనకు అందిస్తున్న జ్ఞానాన్ని మనం కూడా అందుకోవాలని ఆశిస్తూ, మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలో 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగంలో మొదటి 4 శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణం.